ప్రేమ ధీరజ్ మాటలతో నిజం తెలుసుకుని భద్రావతికి చెప్పిన పూజారి. కొత్త నాటకంతో రామరాజు ఇంటికొచ్చిన భద్రావతి. షాక్లో సేనాపతి. ఇంతకు ఏం జరిగింది? ప్రేమ ధీరజ్ మాటల ద్వారా పూజారి ఏం నిజం తెలుసుకున్నాడు? కొత్త నాటకంతో రామరాజు ఇంటికి భద్రావతి ఎలా వచ్చింది? ఎలాంటి నాటకం ఆడబోతోంది? మరి సేనాపతి దేనికి షాక్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ఒకే గదిలో ఉండటం అదంతా కూడా చూస్తున్నటువంటి వేదవతి అయితే ఎలా అయినా సరే వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్లి బంధాన్ని నిలబెట్టాలి అని వీళ్ళిద్దరూ అంటే ఇటు నుంచి నర్మద ఇంకా వేదవతి ఆలోచిస్తూ ఉంటారు. దీనిలోపు ప్రేమ ధీరజ్ తోటి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పని అడిగితే ఇక మొత్తానికైతే చిన్న వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వాష్రూమ్కి తీసుకెళ్తాడు. తను బయట నుంచి ఉండేసరికి ఇక ధీరజ్ వాళ్ళ మామయ్య చూసి ఎంతైనా అంతేరా, పెళ్ళైన తర్వాత ఇలానే మారిపోతారు అని చెప్పని అంటూ ఇక మొత్తం మీద ఉదయాన్నే లేచిన తర్వాత అందరూ కలిసి ధీరజ్ని ఆడుకోవడం మొదలు పెడతారు. అంతలా ప్రేమించుకుంటూనే ఏమీ లేదని చెప్పి మమ్మల్ని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశావు. అంతలా ప్రేమించుకుంటున్న మీరు ఏరా నువ్వు ప్రేమని ప్రేమిస్తున్నావా అని అడిగితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది, అలాంటిది మీ ఇద్దరం ప్రేమించుకోవటం ఏంటి అని చెప్పావు, కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమని చెప్పలేదు అని చెప్పేసి ఇక ధీరజ్ మామయ్య అంటూ ఉండేసరికి ఈలోపు వేదవతి వచ్చి ధీరజ్ నువ్వు ప్రేమ కలిసి గుడికి వెళ్ళరండి అంటే అమ్మా అంటాడు ధీరజ్. తప్పదురా, ఇవన్నీ చేస్తేనే నాన్నకు అనుమానం రాకుండా ఉంటుంది, మీరిద్దరూ వెళ్ళండి అని చెప్పని అనగానే ఇక సరే అని చెప్పి ధీరజ్ ప్రేమని ఎక్కించుకొని అది రెడీ అవ్వమని చెప్పి రెడీ అయిన తర్వాత ప్రేమని బండి మీద తీసుకుని గుడికి వెళ్తాడు. అలా గుడికి వెళ్ళేసరికి అప్పుడే ఇక గుడికి వచ్చి వెళ్తుంది ప్రేమ మేనత్త అంటే వేదవతి వాళ్ళ అక్క. ఆవిడ వచ్చి వెళ్ళడంతో ఇక పూజారి గారు అప్పుడే పూజ చేస్తారు. అలా భద్రావతికి పూజ చేసి పంపించేసిన కాసేపటికే ప్రేమ ధీరజ్ రావడంతో పూజారి గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా బాబు అని అంటే అవును అని చెప్పని అంటాడు ధీరజ్ అయితే. ఇక అలా అన్న తర్వాత ఈలోపు ప్రేమ అయితే ఏంటి మనం పెళ్లి చేసుకున్నామని చెప్తున్నావు అంటుంది. ఏమైంది, మనం పెళ్లి చేసుకున్నాం, ప్రపంచం దృష్టిలో అంతే, నీకు నాకు మధ్య జరిగిన దాని గురించి ఎవ్వరికీ అవసరం లేదు, ఇది నిజం పెళ్ళా అబద్ధం పెళ్ళా అవసరం లేదు, పెళ్లి జరిగిందా లేదా అనేదే కావాలి, అంతే కావాలి జనాలకి, కాబట్టి అదే చెప్పాను అంటాడు. అంటే ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తల కింద లెక్కేనా అని ప్రేమ అంటే అంతే మరి, ప్రపంచమంతా మన ఇద్దరిని భార్యాభర్తలనే అనుకుంటుంది, ఎక్కడ దాకో ఎందుకు, మీ అమ్మ వాళ్ళు కూడా అదే అనుకుంటారు అని చెప్పేసేసి అంటాడు. అంటే మీ ఇద్దరికీ పెళ్లి కాలేదనమాట అని పూజారి అనుకుంటూ ప్రేమ ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత భద్రావతికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్నటువంటి భద్రావతి షాక్ అవుతుంది. అంటే ప్రేమ మెళ్ళో ధీరజ్ తాళి కట్టిన మాట అబద్ధమా, లేకపోతే ఆ పెళ్ళే అబద్ధమా, ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక భద్రావతి చాలా తెలివిగా రామరాజు ఇంటికి వస్తుంది. రామరాజు భద్రావతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అంతకుముందే వేదవతి ప్రేమకు పెళ్లి చేస్తున్నారు అన్నప్పుడు నేను కూడా మేనత్తనే కదా, దానికి చేయవలసినవన్నీ నేను చేసుకుంటాను అంటే వీల్లేదు అని చెప్పి భద్రావతి బయటకు పంపించేసింది. మరి అలాంటి భద్రావతి సడన్గా ఇంటికి వచ్చేసరికి రామరాజుకి అర్థం కాదు. నేను ప్రేమ కోసం వచ్చాను, ఒక ఆడపడుచుని ఎలాగూ వదిలేసుకున్నాం, ఇంకో ఆడపడుచుని మేము వదులుకోలేం అని చెప్పేసేసి అంటుంది. అలాగే రండి వదిన గారు అంటే వరసలు ఎందుకులే అని చెప్పని అంటుంది. వరసలు లేకుండా పేర్లతో పిలిచే కుసంస్కారం నాకు లేదు, కాబట్టి నేను వరసతోనే పిలుస్తాను, పలకడం పలకపోవడం మీ ఇష్టం అని చెప్పి రామరాజు అనేసరికి అలాగే అంటూ లోపలికి వెళ్తుంది భద్రావతి. ఇక్కడ సేనాపతి తన ఇంటి దగ్గర నుంచి చూస్తూ ఎందుకు అక్క ఇలా చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళి ప్రేమతో మాట్లాడుతుంది. చూడు ప్రేమ, అయిపోయింది ఏదో అయిపోయింది, ఈ విషయం మాకు ముందే చెప్తే ఆలోచించే వాళ్ళమేమో, ఒకరి విషయంలో ఆలోచించలేకపోయిన వాళ్ళం ఇక ఎప్పటికీ ఆలోచించమని ఎలా అనుకున్నావు, ఒకసారి మాకు విషయం చెప్పుంటే మేము నీకు అనుకూలంగానే చేసేవాళ్ళమేమో, లేకపోతే వీళ్లతోనే మాట్లాడేవాళ్ళమేమో, తెలీదు కదా, నువ్వు అనవసరంగా తొందరపడ్డావు, ఇదేదో నలుగురి మధ్యలో జరుగుంటే బాగుండేది అని భద్రావతి అనడంతో అత్తయ్య అంటూ గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. ఏమైంది, ఎవరన్నా ఏమన్నా అన్నారా, నేను బాగా చూసుకోవట్లేదా అంటే బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసేసి అంటుంది.
మరి ఇంకే అని చెప్పి ఇక పద లోపలికి పద, నీ గది చూపించు అంటూ ఉంటే ఇక ధీరజ్ ఇటు నుంచి వేదవతి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం అర్థం కావట్లేదు అంటే నాకు అదే అర్థం కావట్లేదురా అని అంటూ ఉంటుంది. ఇక ప్రేమని గదిలోకి తీసుకెళ్ళి ఏం జరిగింది అని తలుపులేసి అడుగుతుంది. ఏం జరగలేదు అత్తయ్య అంటే నీకు ధీరజ్కి పెళ్లి కాలేదని నాకు తెలుసు, కేవలం ధీరజ్ నిన్ను ఆపద్ధర్మంగా పెళ్లి చేసుకున్నాడని కూడా తెలుసు, ఏం జరిగింది అని అంటే అప్పుడు ప్రేమ మొత్తం విషయం చెప్పేస్తుంది. అది విన్న భద్రావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంత జరుగుతూ ఉంటే నా చెల్లెలకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుందా, ఇంటి పరువు కాపాడడానికి ఇంతకు మించి దారి లేదు అనుకుందా అని అనుకుంటూ ఇక భద్రావతి సరే నువ్వు మన ఇంటికి వచ్చేయాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నువ్వు ఈజీగా మన ఇంటికి వచ్చేయగలుగుతావు అని అంటుంది. ఏం చేయమంటావు అత్తయ్య అని చెప్పానంటే ఇక భద్రావతి తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయవలసింది ఎలాగో చెప్తుంది ప్రేమకు. ఇంట్లో అందరినీ ఎదిరించమంటుంది, ఎవరితోటి ఇష్టం లేనట్టే ప్రవర్తించమంటుంది, ముఖ్యంగా ధీరజ్ తోటి గొడవలు పెట్టుకోమని చెప్తుంది. ఇలా అన్నీ చెప్పేసేసి భద్రావతి ఇక ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోతూ వస్తాను వేదవతి అని చెప్పి అంటే అలాగే అక్క, ఇన్నాళ్ళకి నాతో మాట్లాడాలనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే సంబరపడిపోకు, ముందున్న 5 రోజులు అంటూ వెళ్ళిపోతుంది. ఇక సేనాపతి భద్రావతితోటి ఏంటక్క నువ్వు చేసిన పని అని చెప్పేసేసి చాలా కోపంగా మాట్లాడతాడు. ఏం చేశానురా నేను అంటే నువ్వు వాడింటికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసేసి అంటే నేను వాడింటికి వెళ్ళలేదు, నీ కూతురు ఆ ఇంట్లో ఉందనే విషయం మర్చిపోకు, నేను వెళ్ళింది నా మేనకోడలి కోసం, దాంతో మాట్లాడాల్సింది మాట్లాడాను, చెప్పాల్సింది చెప్పాను, వచ్చాను అని చెప్పని అంటుంది. ఇక భద్రావతి ఏంటక్క ఏం మాట్లాడావు ఏం చెప్పావు అనగానే ఆ ఇంటిని ముక్కలు చేయమని చెప్పాను, ఎలా ముక్కలు చెయ్యాలో చెప్పాను, ఎవరి మనసుని ఎలా విరచాలో చెప్పాను, ఎలా ఇంటికి తిరిగి రావాలో చెప్పాను అంటుంది. అసలు ఎందుకు వెళ్ళావక్క అంటే నీ కూతురికి ధీరజ్కి పెళ్లి జరగలేదురా, ప్రేమ చేసిన పనేంటో తెలుసా అని చెప్పి ప్రేమ చెప్పిన విషయం మొత్తం సేనాపతికి చెప్పేసరికి షాక్ అవుతాడు సేనాపతి. మరి ఇంత జరిగినప్పుడు రామరాజుకు తెలియకుండానే వేదవతి పనిచేసిందా అక్క అంటే అవును, నాకు తెలిసినంత వరకు రామరాజుకి ఈ విషయం తెలీదు, నిజంగానే ప్రేమ ధీరజ్కు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉందని అందుకే వాళ్ళు పెళ్లి చేసుకున్నారని రామరాజు అనుకుంటున్నాడు అని భద్రావతి అనడంతో సేనాపతి అయితే దొరికాడు రామరాజు, ఇంకే ఆడుకోవడానికి గట్టిగా దొరికాడు అని చెప్పని అంటూ ఉంటే ఆడుకో, కానీ అవతల నీ కూతురుందనే విషయం మర్చిపోకు, ఒకవేళ దాని మనస్సే మారి భర్త అని చెప్పి ధీరజ్ని అనుకుందంటే ఇక నువ్వు ఏం చేసినా కూడా అంతా వృధా అయిపోతుంది, కాబట్టి ఆలోచించి అడుగులు వేయి అని చెప్పని అంటుంది. ఇలా మొత్తానికి భద్రావతి రామరాజు ఇంటికి కొత్త నాటకంతో వెళ్లడంతో ఇక ప్రేమ భద్రావతి మాటలు విని రామరాజు ఇంట్లో చిచ్చు పెట్టడానికి సిద్ధమైపోతుంది. మరి ప్రేమ ధీరజ్ల మధ్య ఎలాంటి యుద్ధాలు జరగబోతున్నాయి, మరి ప్రేమ మనసు మార్చుకుంటుందా, ధీరజ్ని భర్తగా అంగీకరిస్తుందా, లేక భద్రావతి చెప్పినట్టుగానే చేస్తుందా, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.